ట్రైబల్ పీపుల్ నుంచి మొదలు పెడితే వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకోవడం అంత సులువు కాదు. మీరు ఎవరినైనా ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్నైనా ఒక ఫిగర్ చూపించో, ఒక నెంబర్ చూపించో, లేదంటే వాడికి నీ వల్ల ఉపయోగపడుతుంది, మన వల్ల ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు వాడే మన దగ్గరికి వస్తాడు. బట్ ట్రైబల్ పీపుల్ అలా కాదు. వాళ్ళ నమ్మకాన్ని గెలవాలంటే చాలా కష్టం. ఊరికే నమ్మరు కదా ఎవరు పడితే వాళ్ళ నుంచి. మీరు ఎలాగా అంటే వాళ్ళని ట్యాకిల్ చేయడం అనేది ఒక టాస్క్. స్టార్టింగ్ ఎలాగా అంటే నేను అక్కడికి ఎలా రీచ్ అవుతాను? సైకిల్ పైన రీచ్ అవుతాను. ఎప్పుడైతే సైకిల్ పైన రీచ్ అవుతానో వాళ్ళు ఆ సైకిల్ చూస్తారు. ఫస్ట్ ఏంటంటే నేను ఒక మంచిగా షర్టు, ప్యాంటు, టీ షర్ట్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా అనుకోండి, ఒక మనిషిలాగా చూస్తారు. అంటే వీడు ఎవడో అన్నట్టు చూస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక క్యూరియాసిటీ వస్తుంది. నేను సైకిల్ పైన ఎవడు వీడు, సైకిల్ ఏంది, ఇట్లా సైకిల్ మీద ఏడుకొచ్చిండు, స్కిన్ చూస్తే వేరే కలర్ ఉంది, వాళ్ళది ఒక స్కిన్ మనది స్కిన్ అట్లా ఉంటుంది. ఎక్కడ ఇదేంది, ఇది అంతేందని చూస్తారు. ఫస్ట్ వాళ్ళే వస్తారు మన దగ్గరికి. అలా ఎదుటివాడు మనపైన ఆసక్తి చూపిస్తున్నప్పుడు వాళ్ళతో కలిపోవడం ఈజీ. ఎందుకంటే వాడు మనల్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. మనమే వాళ్ళ దగ్గర ఆసక్తి కలుస్తున్నప్పుడు వాడు నా దగ్గర ఏమో ఉన్నది కాబట్టి వీడు వస్తానని చెప్పేసి అనుకోవడం వేరే. సో ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సైకిల్ పైన ఎక్కడో రోడ్ల పైన రైడింగ్ చేసుకుంటే వైల్డ్లోకి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. కూర్చొని మాట్లాడినా లేకుంటే వాళ్ళ ఇంట్లోకి పోయినా కూడా, వాళ్ళు ఏమైనా ఇచ్చినా కూడా, ఏం చేసినా కూడా నాకు పెద్దగా ట్రస్ట్ గెయిన్ చేసుకోవాల్సిన పని ఉండదు బికాజ్ ఆఫ్ సైకిల్. అక్కడ అలాంటి ఏరియాల్లో ఏదైనా అద్భుతమైన ఫుడ్ తిన్న ఫీలింగ్ ఇప్పటికైనా ఉందా? వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందంటే మన లెక్క ఇక మసాలాలు ఉండవు, ఉప్పులు ఉండవు, కారాలు ఉండవు. ఒక రా మీట్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. లైక్ మంగోలియా చూసుకుందాం. మంగోలియాలో నాకు చాలామంది వండి పెట్టిర్రు. జస్ట్ నీళ్ళల్లో రైస్ వేసిర్రు, మటన్ వేసిర్రు, మటన్ మొత్తం వేసేసిర్రు, మంచిగా ఉడికిచ్చిర్రు, తీసుకొచ్చి పెట్టిర్రు. అది నాకు లైక్ ఎంత రాప్ టేస్ట్. ఇప్పుడు మనం చాలామంది మందు తాగుతారు. ఎగ్జాంపుల్ చెప్తాను, మందు తాగుతారు. ఒక ఒక వోడ్కా అనుకుందాం. దానికి ఒక టేస్ట్ ఉంటుంది, దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది, వాడు తయారు చేసి అక్కడ పెడతాడు. నువ్వు పోయినవు, దానిలో థమ్స్అప్ పోసినావు, కోకోకోలా పోసినావు, మొత్తం దాని టేస్ట్ అంతా తీయగా వేసుకొని తాగినావు. అంటే నువ్వు టేస్ట్ని చంపేసి వేరే టేస్ట్, అదే థమ్స్అప్, కోకోకోలా తాగినట్టే ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే రా మీట్ అంటే పచ్చిది కాదు, వండిందే, కానీ దాని ఫ్లేవర్, దాని టెండర్ అండ్ ద ఫుడ్ అథెంటిక్ ఫుడ్. అంటే వాళ్ళు ఎందుకురా అట్లా తింటారు అని అంటే వాళ్ళకి మసాలాలు అవి దొరకక కాదు, అలాంటి ఫుడ్ తింటేనే అక్కడ సర్వైవ్ కాగలుగుతారు కాబట్టి ఆ ఫుడ్ తింటారు వాళ్ళు. అండ్ మనం కూడా చూడొచ్చు కదా, ఒక 100 సంవత్సరాల క్రితం మన యాన్సెస్టర్స్ ఎట్లున్నారు, ఇలానే బతుకుంటారు కదా. ఆదిమానవుడు ఎట్లా బతికిండు, ఇలానే బతుకుంటారు కదా. అలాంటి లైఫ్ని మనకైతే టైం మిషన్ అయితే లేదు వెనక పోవడానికి, కానీ టైం మిషన్ లేకున్నా కంట్రీ దాటితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా అలానే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని చూసినప్పుడు అనిపిస్తుంది, ఓకే నేను ఇలా కూడా బ్రతకొచ్చు. ఒకవేళ ఏం దొరకనప్పుడు మన అమ్మ అంటది, అరే కరివేపాకు లేదురా తీసుకురా పోరా అంటే, కూర ఏం బాగోదు అని అంటారు, మసాలా అయిపోయింది వేయకుంటే ఏం బాగోదు అని అంటారు కదా, నూనె లేకుంటే కూర ఎట్లా వండుతారు అని అంటారు, రైట్. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇవన్నీ లేకుండా తినొచ్చు, ఎలా అయినా బ్రతకొచ్చు, బతకాలనుకుంటే ఎలాగైనా బ్రతకొచ్చు అని అంటారు కదా. ఎలాగైనా బ్రతకొచ్చు. కడుపు నాలుకకు రుచిగానే ఉండాలని అవసరం లేదు. కడుపు నిండి అది శక్తిని ఇస్తుందంటే అది ఎలా ఉన్నా పర్లేదు. నా నాలుక రుచి మర్చిపోయింది. ఎందుకంటే లైక్ వేరే కంట్రీస్లో ఉప్పు, కారాలు, మసాలాలు దొరకవు. పచ్చళ్ళు ఇవన్నీ దొరకవు. అన్ని డిఫరెంట్ ఫుడ్లు, డిఫరెంట్ కల్చర్లు. సో కాబట్టి అన్ని కల్చర్ల ఫుడ్లు అన్నీ తిన్నప్పుడే మనము ఒక ట్రూ ట్రావెలర్ అవుతాం. కరెక్ట్. సో ఇప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అంటే కొన్ని తెగలు ఇంకా ప్రపంచాన్ని చూడలేదు అసలు. వాళ్ళకి ఎప్పుడు అంటే మనం తప్పుగా అనట్లేదు, ఇది సామెత వాడుతున్నాను కానీ, బావిలో కప్పలు అంటారు, అంటే బయట ప్రపంచం తెలియదు. అంటే అది నెగిటివ్గా మాట్లాడలేదు. కొన్ని తెగలు ఇంకా ఉన్నాయి భూమి మీద, బయట ప్రపంచం తెలియదు. ఈవెన్ వాటర్ అనే టర్మ్ కూడా వాళ్ళకి తెలియదు. ఇలాంటి చూసారు ఏమన్నా తెగలు ఎదురైనా ఇలాంటి? మంగోలియాలో ఇప్పుడు నేను డ్రోన్ తీసుకెళ్ళాను. అక్కడికి డ్రోన్ చాలా రేర్గా వాడరు అక్కడ ఎవరు. అసలు వాళ్ళ దగ్గరికి వేరే వాడు బయటకు వాడు. అలాంటి ఒక 800 కిలోమీటర్ల డెజర్ట్ రైల్లో నేను డ్రోన్ తీసుకుపోయి డ్రోన్ ఎగిరేసినప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. వాళ్ళ ఇల్లుని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసుంటారు కదా, అర్థమైందా? వాళ్ళ ఊరిని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసుంటారు కదా. వాళ్ళకి ఆ డ్రోన్ చూపెట్టి ఇట్లా కెమెరా ఇట్లా చూపెట్టి ఎగురుతూ ఉంటాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. వాళ్ళందరికీ అది వాళ్ళ మొబైల్ ఏమైనా ఉంటాయి కూడా వాళ్ళకి అవి ఫుటేజ్ ఇవ్వడము, అవన్నీ చూపెట్టినప్పుడు వాళ్ళు అసలు మనకు తెలియదు అలాంటిది ఒకటి. అండ్ నేను కూడా లైక్ ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో ఇట్లా పోగానే అది రోబో వచ్చేసి
ఫుడ్ తెచ్చి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అది అట్లనే నిలబడి చూస్తూ ఉంటుంది అన్నట్టు. అరే ఇదేంది ఇట్లా చూస్తా, నాకు ఫస్ట్ టైం జపాన్లో ఏంది ఇంకా చూస్తాను పోతలేదు అని అంటే అక్కడ థ్యాంక్ ఇట్లా దాన్ని క్లిక్ చేయాలి థ్యాంక్ యూ అని చెప్పేసి. క్లిక్ చేస్తేనే పోతాను. అంటే ఇట్లా ఇట్లా క్లిక్ చేయగానే థ్యాంక్ యూ అని పోతుంది. నేనేమో ఇది అది చూస్తా, అది ఇంకా పోతలేదని నేను చూస్తాను. లాస్ట్ ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇట్లా క్లిక్ చేయపోతా అంటే క్లిక్ చేయగానే పోయింది.